హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్లో మనం క్రియేట్ చేసే యాడ్స్ ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ అవుతాయి అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మెయిన్గా గూగుల్ నెట్వర్క్ సైట్స్లో, ఫేస్బుక్ నెట్వర్క్ సైట్స్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేవి అవుతాయండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ యూట్యూబ్ అనేది ఒక యాడ్ని ప్రమోట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తారో మొబైల్లో, న్యూస్ ఫీడ్ ఉంటుందన్నమాట. మీరు కింద చూసినవి మొత్తం జనరల్గా వస్తూ ఉంటాయి. వాటికంటే పైన ఇక్కడ ఒక యాడ్ ప్లేస్మెంట్ చేశారు. ఇక్కడ మీరు యాడ్ గమనిస్తే వాళ్ళు 2 బటన్స్ ఇచ్చారు. ఒకటి వాచ్ చేస్తారా లేదా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారా అని చెప్పి ఇక్కడ మనకి చెప్తుందండి ఈ యాడ్. ఇలా ఓపెన్ చేసినప్పుడు పైన వచ్చే యాడే కాకుండా మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు 4 to 5 వీడియోస్ కూడా ఒక యాడ్ వస్తూ ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 4-5 యాడ్స్ గురించి వాటి స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ప్రీవియస్ చూసినవన్నీ డిస్ప్లే యాడ్స్ అండి. ఇప్పుడు నేను వీడియో ప్లే అవుతున్నప్పుడు వచ్చే యాడ్ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్కిప్పబుల్ యాడ్ అండి. అంటే ఒక 4 to 5 సెకండ్స్ అనేది వీడియో ప్లే అవుతుంది. ఆ తర్వాత మీరు స్కిప్ చేయాలంటే చేసేసేయచ్చు రిమైనింగ్ వీడియో చూడకుండా. ఇది వచ్చేసి నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్ అండి. యూజువల్లీ 10 సెకండ్స్ ఉంటుంది. ఈ వీడియో యాడ్ అయిపోగానే మనం ఏదైతే చూద్దాం అనుకుంటున్నామో ఆ వీడియో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. మనం స్కిప్ చేయలేమన్నమాట ఈ వీడియో యాడ్ని. బేసిక్గా వీడియో స్టార్టింగే ఈ యాడ్స్ రావాలని లేదు. ఒక 30 minutes 40 minutes ఉండే వీడియోస్లో 4 to 5 టైమ్స్ కూడా ఈ యాడ్స్ అనేది ప్లేస్ అవుతూ ఉంటాయండి. ఇదొక యాడ్ టైప్ అండి. యూట్యూబ్లో మనం షార్ట్స్ చూస్తాం కదా, ఆ షార్ట్స్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు 4 to 5 వీడియోస్ చూసిన తర్వాత ఒక యాడ్ ఇలాగా ప్లేస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది యాడా కాదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, అక్కడ స్పాన్సర్డ్ అనే పదం ఒకటి కింద వస్తుందండి. దాన్ని బట్టి మనం ఇది యాడ్ అని కనిపెట్టచ్చు. ఇది వచ్చేసి ఫేస్బుక్లో వచ్చిన యాడ్ టైప్ అండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, స్పాన్సర్డ్ అని ఉంది. యూట్యూబ్లో ఎలాగైతే మనం యాడ్స్ చూస్తామో సేమ్ అలాగే వెబ్సైట్ ట్రాఫిక్ కోసం, కాల్స్ కోసం, యాప్ డౌన్లోడ్స్ కోసం కూడా మనం ఫేస్బుక్లో యాడ్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ వాళ్ళు లీడ్స్ కోసం ఈ క్యాంపెయిన్ పెట్టుకున్నారు. ఆ పోస్ట్ మీద మనం క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు క్లయింట్స్కి. క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ కొడితే ఈ కంపెనీకి ఆ డీటెయిల్స్ అనేవి వెళ్ళిపోతాయండి. అదే కాకుండా మీరు ఇక్కడ గమనించవచ్చు, స్టేటస్లో వచ్చిన యాడ్ అనమాట. సేమ్ న్యూస్ ఫీడ్లో వచ్చే ఫంక్షనాలిటీ మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసేసేమో ఇంకో టైప్ ఆఫ్ యాడ్ అండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చే యాడ్స్ కూడా సిమిలర్గా ఉంటాయి ఫేస్బుక్లో వచ్చే యాడ్స్ లాగే. ఈ రెండింటికి కూడా ఫేస్బుక్ యాడ్స్ మేనేజరే సాఫ్ట్వేర్. ఇవి వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లో వస్తున్న యాడ్స్ అండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, స్పాన్సర్డ్ అనే పదం ఉంది. ఎవరైతే ఈ ఫోటో ఎడిటర్ యాప్స్ క్రియేట్ చేశారో వాళ్ళ యాప్స్కి ఎక్కువ డౌన్లోడ్స్ కోసం ఇక్కడ అమౌంట్ పే చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నారండి. రిమైనింగ్ కింద వస్తున్న స్పాన్సర్డ్ కాకుండా ఉండే మొత్తం మామూలుగా వస్తున్న రిజల్ట్స్. నేను డిఫరెంట్ యాడ్ టైప్స్ చూపించాను. ఇన్నాగా ఫోటో ఎడిటర్ చెప్పాను. ఇక్కడ వచ్చేసి వీడియో ఎడిటర్ అని ఎవరైతే టైప్ చేశారో వాళ్ళ కోసం పెట్టిన యాడ్స్ అండి ఇవి. మీరు ప్రీవియస్ చూస్తే యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీటిలో కూడా మనకి యాప్ డౌన్లోడ్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్గా యాప్ డౌన్లోడ్సే కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా యాడ్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో వచ్చే యాడ్ టైప్ అండి. నేను ఇక్కడ రెడ్ బస్ అని ఒక కీవర్డ్ని టైప్ చేశాను. అప్పుడు గూగుల్లో స్పాన్సర్డ్ అని చెప్పేసి ఒక రిజల్ట్ ఇచ్చిందనమాట. ఇది ఆ రెడ్ బస్ అనే వాళ్ళు గూగుల్కి పేమెంట్ కట్టి యాడ్ రూపంలో ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకున్నారు. ఈ స్పాన్సర్ అనే పదం కాకుండా మామూలుగా వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆర్గానిక్ వచ్చిన రిజల్ట్స్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి డిస్ప్లే యాడ్ అండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ట్రూ కాలర్లో మనం కాల్ ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ల వాళ్ళు ఒక యాడ్ పెట్టుకున్నారనమాట. మనం బేసిక్గా డిస్ప్లే యాడ్స్ని ఎక్కడ చూస్తామంటే, కొన్ని వెబ్సైట్లో మనం కంటెంట్ చదువుతున్నప్పుడు ఆ కంటెంట్ మధ్యలో స్క్వేర్ గాను, రెక్టాంగిల్ గాను కొన్ని యాడ్స్ అనేవి ప్లేస్ అవుతుంటాయండి. అవి ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీరు ఫోన్లో యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని యాప్స్లో కూడా మీరు ఈ యాడ్స్ని గమనించవచ్చండి. క్లోజ్ చేయొచ్చు, లేదా క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు, క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుందనే ఆప్షన్స్ గురించి ఆ యాడ్లో మనం చూడొచ్చు. ఇవి వచ్చేసి డిస్ప్లే యాడ్ టైప్స్. ఇక్కడ ట్రూ కాలర్లో ఏంటంటే ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు. వాళ్ళు కూడా ఒక ప్లేస్మెంట్ని క్రియేట్ చేసుకుని ఈ యాడ్స్ని ప్రమోట్ చేసుకున్నారండి. ఇక్కడ ఈ యాడ్ ఎవరు పంపించారు అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీకు బాటమ్ లెఫ్ట్న
ఒక ట్రయాంగిల్ దాని పక్కన ఇంకోటి సింబల్స్ ఉన్నాయి కదండి, అక్కడ టచ్ చేస్తే గూగుల్ యాడ్స్ నుంచి యాడ్ వచ్చిందా లేదు ఫేస్బుక్ నెట్వర్క్ నుంచి యాడ్ వచ్చిందా అనే విషయాన్ని మనం కనుక్కోవచ్చండి. ఈ వీడియో మొత్తం కూడా నేను మనం పెట్టే యాడ్స్ ఎన్ని విధాలుగా ప్లేస్మెంట్స్ అవుతాయి అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. మీ బిజినెస్ కూడా సంబంధించిన ప్రమోషన్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.